గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారు, ఇటు ఏపీఎస్సీ కావచ్చు, తెలంగాణ పిఎస్సి కావచ్చు, ఆ అభ్యర్థులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? సో గ్రూప్ 1 అనే ఎగ్జామ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ. సివిల్ సర్వీసెస్కి ఏదైతే మీరు ఫాలో అవుతారో రొటీన్ రిగర్, అదే గ్రూప్ 1 కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే గ్రూప్ 1లో కాంపిటీషన్ ఎక్కువ అండ్ అందరూ పిల్లలు ఎవరైతే లోకల్ పిల్లలు ఉంటారో అందరు కూడా వస్తారు లోపలికి. అండ్ స్పెషల్లీ ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ మీరు చేయనంత వరకు మనకి ఏమనుకుంటామంటే చాలా అంటే మార్కెట్లో కూడా లేదంటే ఆస్పిరెంట్స్లో కూడా ఒక అపోహ ఏంటంటే నాకు బాగా సబ్జెక్ట్ వచ్చు కానీ నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి. ఇది జనరల్ కంప్లైంట్. మీరు ఎవరైనా అడిగితే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ మూమెంట్కి నేనే ఒక మెటీరియల్ డెవలప్ చేసుకొని అది ఈవెన్ అశోక్ నగర్లో కూడా సర్క్యులేట్ అయింది చాలా. ఓకే, బట్ నాకు 80 మార్క్స్ వచ్చాయి. నాకంటే ఎక్కువ మార్క్స్ ఎవరికైనా వచ్చి ఉండొచ్చు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన కంటెంట్ ఉన్నంత మాత్రాన కాదు, ఆ కంటెంట్ ప్రెజెంటేషన్ అనేది మనం బాగా మాస్టర్ చేయాలి. దానికి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, బికాస్ మిగతా గ్రూప్ 2 గ్రూప్ 3 వల్ల కూడా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్. గ్రూప్ 1లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఎంసీక్యూ ప్రిలిమ్స్, అది పాస్ అయ్యాక మెయిన్ మీకు డిటర్మైన్ చేసే ఎగ్జామ్ మెయిన్స్. మెయిన్స్ లో ఇట్స్ నాట్ అబౌట్ కంటెంట్ ఓన్లీ, ఇట్ ఈస్ అబౌట్ ప్రెజెంటేషన్. ఆన్సర్ రైటింగ్ బాగా చేయాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి, మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. అది మీరు ముందు నుంచే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకో 1 year లో గ్రూప్ 1 పడుతుంది, ఆ ఎగ్జామ్ మెయిన్స్ రాస్తున్నాము అంటే ఈ రోజు నుంచి మీరు ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మెల్లమెల్లగా మీ ఆన్సర్స్ రిఫైన్ చేసుకుంటూ, మీకు మెంటార్స్ ఉంటే మెంటార్కి చూపించండి, లేదంటే మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ లో టెస్ట్ సిరీస్ తీసుకుంటే వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి, మీ ఆన్సర్స్ రిఫైన్ చేసుకోండి. టు ది పాయింట్ ఎట్లా వస్తుంది, కోర్ డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అడ్రస్ చేస్తున్నారా లేదా, ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారా లేదా, ప్రెజెంటేషన్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ అయితే మీరు ఏమైనా మ్యాప్స్ చేయగలుగుతున్నారా, పాలిటీ అయితే మీరు ఏమైనా జడ్జిమెంట్స్ కోట్ చేయగలుగుతున్నారా, ఎకానమీ అయితే మీరు ఎకనామిక్ సర్వే కానీ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కానీ మీరు ఎవరా. ఇలా మీరు ఒక కాంప్రహెన్సివ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ స్టాండ్ ఎ ఛాన్స్ ఫర్ గెటింగ్ గుడ్ ర్యాంక్. మనం ఓన్లీ కంటెంట్ పైన ఫోకస్ చేసి నేను ఆన్సర్ రైటింగ్ చేయను, ఒక 1 month ముందు నేను జస్ట్ పైన ఆన్సర్స్ రాసి నేను ఎగ్జామ్ హాల్కి వెళ్తా అంటే, ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు బీ రెడీ ఈస్ కాంపిటీషన్ ఈస్ వెరీ వెరీ కట్ థ్రోట్. కాంపిటీషన్ మనం అధిగమించాలంటే మనం అన్ని విధాలుగా కూడా రెడీ ఉంటేనే ఈ కాంపిటీషన్ అనేది మనము క్రాస్ అయ్యి ఒక ర్యాంక్ తెచ్చుకునే పరిస్థితిలో ఉంటుందండి.